వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల్లో భాగంగా వేగంగా ఆన్సర్ని రిట్రీవ్ చేయడానికి మనం నిమోనిక్స్ని చూస్తున్నాం. అందులో భాగంగా సప్త సింధు నదులను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి JCBSIR అనేటటువంటి JCB సర్ అనేటటువంటి ఈ నిమోనిక్ ద్వారా మనం సప్త సింధు నదులను గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాచీన భారతదేశ చరిత్రలో సప్త సింధు నదులు మన నాగరికతలకు పుట్టినిల్లుగా మనకు పిలవడం జరుగుతుంది. వీటిని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి JCBSIR అనేటటువంటి నిమోనిక్ యూజ్ చేయొచ్చు. జే అంటే జీలం నది, దీని ప్రాచీన నామం వితస్తా. సి అంటే చినాబ్ నది, దీని ప్రాచీన నామం అసకిని. చంద్ర భాగ అనే ఈ రెండు నదుల యొక్క కలయిక ద్వారా చినాబ్ నది ఏర్పడింది. తర్వాత బి అంటే బియాస్, దీని ప్రాచీన నామం విపస. తర్వాత ఎస్ అంటే సత్లజ్ నది, దీని ప్రాచీన నామం శకుద్రి. బాక్రా నగర్ ప్రాజెక్టు లాంటి భారీ ప్రాజెక్టులు దీని మీద నిర్మించడం జరిగింది. ఐ అంటే ఇండస్, అంటే సింధు నది. మనకు ఈ నది పేరు మీదనే మనకు నాగరికతకు పేరు వచ్చింది. ఆర్ అంటే రావి నది, ఇది దీని ప్రాచీన నామం పరుషుని లేదా ఐరావతి. దశరాజుల యుద్ధం ఈ నది ఒడ్డునే జరిగిందనమాట. సో ప్రాచీన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సప్త సింధు నదులు ఇప్పటికీ కూడా ఆర్థికంగా సామాజికంగా చాలా ప్రాధాన్యత ఈ నదీ తీర ప్రాంతాల్లో కలిగి ఉన్నాయి అంటే ఎంత గొప్ప నదులుగా మనము ఊహించుకోవచ్చు. కాబట్టి వీటి గురించి మనకు కంప్లీట్ అవగాహన రావాలి. ఒక సబ్జెక్ట్ కానీ ఒక కాన్సెప్ట్ కానీ మనం మర్చిపోకుండా మనం ప్రజెంట్ చేయాలి అంటే ఇలాంటి నిమోనిక్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటే సులభంగా మనం సబ్జెక్ట్ని అవలోకనం చేయొచ్చు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.